రాజాపురం గ్రామంలో ఒక పెద్ద పురాతన చెట్టు ఉంది. అది చాలా ఎత్తుగా, వంకరగా పెరిగి, గట్టిగా పగిలిపోయిన చెట్టు. కాని రాత్రివేళ అది మెరుస్తూ ఉండేది. చెట్టు కింద ఒక చిన్న తలుపు ఉంది. అది ఎప్పుడూ మూసే ఉండేది, కాని దానిమీద బంగారు రంగు గుర్తులు మెరిసేవి. ఒకరోజు అజయ్, అన్వి, చిన్ని ఆ చెట్టు దగ్గరకు వెళ్లారు. తలుపు చూసి ఆశ్చర్యపోయారు. చిన్ని తన చేతితో తాకగానే అది మెల్లగా తెరుచుకుంది. ముగ్గురు ఉత్సాహంగా లోపల తొంగి చూశారు. అందులో ఒక మాయలోకం కనిపించింది. అక్కడ నీలం రంగు ఆకులు ఉన్న చెట్లు, గాల్లో తేలియాడే పర్వతాలు, మెరుస్తున్న నదులు ఉన్నాయి. పిల్లలు ఆశ్చర్యంతో లోపల అడుగు పెట్టగానే వెండిరెక్కల సీతాకోక చిలుక ఒకటి వచ్చింది. మీరు మాయ ప్రపంచానికి వచ్చినవాళ్ళు. కానీ జాగ్రత్త, మీరు చెప్పిన ప్రతి మాట ఇక్కడ నిజం అవుతుంది అని సీతాకోక చిలుక వారించింది. అజయ్ నవ్వుతూ, ఇక్కడ ఏమంత అద్భుతం అని అన్నాడు. వెంటనే ఆకాశం నల్లబడి ఉరుములు పడ్డాయి. అన్వి భయపడి, ఇది నిజమేనా అంది. వెంటనే ఆకాశం మళ్ళీ కాంతివంతంగా మారింది. చిన్ని దీనిని గమనించి, మన మాటలు శక్తిగా మారతాయి. జాగ్రత్తగా మాట్లాడాలి అంది. పిల్లలు లోపల ముందుకెళ్లారు. చెట్లు మాట్లాడతాయి, నదులు పాటలు పాడతాయి. ఒక్కసారిగా అజయ్, మనకు ఓ మంచి స్నేహితుడు కావాలి అన్నాడు. వెంటనే బంగారు సింహం వచ్చింది. మీకోసం నేను ఉన్నాను అని సింహం చెప్పింది. ఇంతలో చెట్టులోని తలుపు మూసుకుపోయింది. పిల్లలు భయపడ్డారు. అన్వి, మనం బయటికి ఎలా వెళ్దాం అని అంది. సీతాకోక చిలుక, భయపడకండి. ధైర్యంగా ఉండండి, నమ్మకం పెట్టుకోండి. అప్పుడు తలుపు తెరుచుకుంటుంది అంది. పిల్లలు కలసి, మనం సురక్షితంగా వెళ్ళాలి అని ధైర్యంగా అనగానే తలుపు మళ్లీ తెరుచుకుంది. వారు బయటకు వచ్చాక చెట్టు మళ్లీ సాధారణంగా మారిపోయింది. కాని వారి చేతిలో ఒక బంగారు ఆకుపత్రి మెరిసిపోతూ ఉంది. ఇది మాయ లోకానికి తలుపు తిరిగి తెరుచుకునే సంకేతమా? మరలా ఆ లోకాన్ని అన్వేషించాలా అనుకున్నారు. ఆ రోజు నుంచి పిల్లలు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా బంగారు తారకలు మెరిసేవి. మరి ఆ చెట్టులో ఇంకా ఎన్ని రహస్యాలు దాగున్నాయో